మనుషుల దృష్టిలో ఎవరైతే చిన్నగా ఉంటారో వారే దేవుని ఖజానాలోని సంపదలు. ఈ లోకములోని కొంతమంది ప్రజలు వారు ఉన్నత స్థానం పొందుట కొరకు ఇతరుల భుజములపై ఎక్కుటకు లేక ఇతరులను వారి కాళ్ల క్రింద అణచివేయుటను వారు ఏమాత్రమో పరిగణలోనికి తీసుకొనరు. ఈ రోజులలో క్రైస్తవ స్వార్థ పరిచర్య అనే లోకంలో ఉన్నత స్థానం కోరుకునేవారు ఆ స్థానమును నిలబెట్టుకొనుటకు ప్రయాసపడువారును చూడటం ఎంతో ఆశ్చర్యకరం మరియు బాధాకరం. ఇటువంటి చెడ్డ క్రైస్తవులు పర్యవేక్షకులుగాను, పెద్దలుగాను, కోశాధికారులుగాను, కమిటీ సెక్రటరీలుగాను పదవులు పొందుటకు వారి తరపున ఎవరు ఎక్కువ మంది ప్రజలను నడిపించెదరు? ఇటువంటి కార్యములు అన్నీ కూడా క్రీస్తు ఆత్మకు పూర్తి విరుద్ధముగా ఉంటాయి. ఎవరైనా దేవుని మహిమను చూస్తున్నట్లయితే అటువంటి వారు అసహ్యకరమైన ఈ లోక ఘనతను లేక స్వార్థ పరిచర్యలో లోకములోని ఘనతలో తాను కలవకుండా అటువంటి పరుగు ఎన్నడూ పరిగెత్తడు. అటువంటి వారు ఎంతో శ్రద్ధతో క్రీస్తులోనికి దేవుడు పిలిచిన పిలుపు యొక్క గురిని చేరుటకు ఎంతో తీవ్రమైన కోరికను కలిగియుందురు. దీనికి వేరుగా ఇతరులకు నీళ్లు పోయుట, నేలను శుభ్రపరచడం, ఇటువంటి స్వీయ ఆసక్తితో చేయుట అతని ముఖ్యమైన ఉద్దేశము. ఈ భూమిపై దేవుని నామము మహిమపరచుట అయి ఉంటుంది. ఎవరైతే దేవుని అమూల్యమైన సంపదగా ఉందురో అటువంటి వారు సామాన్య ప్రజలలో మరియు మన సంఘములో ఎన్నుకలేని వారిలో కనుగొనబడుదురు. లూకా సువార్త 1:15 బాప్తిస్మమిచ్చు యోహాను వలె ప్రభువు దృష్టిలో గొప్పవాడు వలె ఉండవలెను అనే కోరికను దేవుడు మన హృదయములలో ఆశీర్వదించునుగాక. బాప్తిస్మమిచ్చు యోహాను దేవుని దృష్టిలో గొప్పవాడు అగుటకు ఒక కారణము ఉన్నది. దానిని ఆయనే వెల్లడిపరిచెను. ఆయన జీవితం అంతటిలో ఒకే ఒక కోరిక కలిగి ఉండెను. అదేమనగా యోహాను సువార్త 3:30 చెప్పబడినట్లు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అవును, కాబట్టి క్రీస్తే ఆయన జీవితమంతటిలో ప్రధానంగా ఉండెను. అయితే ఆయన క్రమముగా వెనుకకు వెళ్ళెను మరియు మరుగైపోవుటను కోరెను. ప్రియ స్నేహితులారా, మనుషుల దృష్టిలో ఘనతను కోరుకొనకుండా దేవునిని మాత్రమే కనపరిచేవారిగా మనము ఉండాలి. ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.